ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ముఖ్యంగా ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం. ముఖ్యంగా అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామానికి పడమర వైపున గుట్టు స్వామి దేవాలయానికి వెళ్ళే మార్గంలో మరి విద్యుత్ స్తంభాలకు ప్రసారమవుతున్నటువంటి విద్యుత్ తీగలు నీలబడడంతో అక్కడ కంపలు, ఆ చెట్లు, ఈత చెట్లన్నీ కూడా కాలిపోయాయి. ఈ సంఘటన దాదాపు ఈ సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగుతుంది. ఇంకా కూడా ఆ ప్రాంతమంతా నిప్పులు చెలరేగిపోతున్నాయి. ప్రజలు భయభ్రాంతులుగా లోనవుతున్నారు. దాదాపు వందలాది అడుగుల మేర విద్యుత్ తీగల్లోనే ఇంకా ప్రవహిస్తోంది. సంబంధిత అధికారులు త్వరితగతిన వెళ్ళి ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ సరఫరా ఆపి చేస్తే బావుంటుందని లేని సమయంలో మరి ప్రజలు కానీ, పశువులు కానీ వస్తే ఇక విద్యుత్ తీగలకు తగులుకొని ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశాలున్నాయని స్థానిక రైతులు, ఆంజనేయులు తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మరి మీరే చూడండి, విద్యుత్ తీగలు పడిన ప్రాంతం అయితేనేమి, మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెట్లు అన్ని కూడా కాలిపోయి ఇప్పుడు కూడా పొగ వస్తున్నటువంటి ప్రాంతాన్ని మీరు కూడా చూడవచ్చు. కాబట్టి త్వరితగతిన అధికారులు సహాయ సహకారాలు చర్యలు తీసుకొని వెంటనే విద్యుత్ తీగల్లో విద్యుత్ ప్రవహించకుండా మెయిన్ ఆపు చేయాలని చెప్పి స్థానిక రైతులైతేనేమి, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకున్న పక్షంలో ఏ ప్రమాదం జరిగినా అధికారులదే బాధ్యత అని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరితగతిన అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చాలా ప్రమాదకరంగా మారిందని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని కూడా స్థానిక ప్రజానీకం, రైతులు విలవిలలాడిపోతున్నారు. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్ళి మరి నివారణ చర్యలు చేపట్టాలని మరి అధికారులను స్థానిక ప్రజానీకం కోరుతోంది. నిలబెట్టాలి అడ్డుకోండి. 2 నిమిషాలు వచ్చింది. ఇట్లా ఊరుది, అట్లా పూల నుంచి అట్లా ఊరు. రైట్.